హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళము, మలయాళము ఈ భాష ఆ భాష అని తేడా లేకుండా అన్ని భాషల సినిమాల షూటింగ్లు ఇప్పటి హైదరాబాద్ లోనే తీస్తారట. తెలుగు సినిమాలు తీసేటందుకే లొకేషన్లు చక్కగా లేవని బయట దేశాలకు పోతుంటే హాలీవుడ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో సినిమాలు తీస్తారని ఎవరన్నారు అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుండ్రి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. ఇన్నరా ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాకు వచ్చి సీదా హైదరాబాద్ కు చేరుకొని హాలీవుడ్ సినిమాలు చేసేటట్టు ఆలోచన చేసి ఇయ్యమన్నాడంటే కన్న తల్లికి కాటన్ చీర దేని శాత కాదు గాని పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అని వెనకకి ఎవడో అన్నాడు అన్న శాస్త్రం యాదికి వస్తున్నది కదా. మూసీ నదిలా మురికి సాపి చేస్తాం, దక్షిణ కొరియాలున్న నదిలా నీళ్ల లెక్క తేటగా చేస్తామని ఆ పని ముంగటేసుకొని నడుమిట్లా నాగలిడిచినట్టు ఆ పని నాడనే పాత్ర పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల జాతర ముంగటేసుకుని చూస్తుంటే ఎల్లని వ్యవసాయానికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టే ఉన్నది కదా అంటుండ్రు రేవంత్ రెడ్డి గారి పోకట చూసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమరు చేస్తే సంసారం వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా అన్నట్టు మాట్లాడుతున్నది సినిమాల వేషాలు వేసుకునే మాధవిలత మేడము. అగో అంత ఇల్వ తక్కువ పని ఎన్ముల రేవంత్ సారు ఏం చేయొచ్చు, ఎందుకోసమో యాక్తరమ్మ మాట్లాడుతున్నది అంటారా? ఆమె మాటలలోనే ఇనుండ్రి అంతేరికైతుంది అన్నట్లు. నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తాడా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పూజలు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్ గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడిన పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్ గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. ఇట్లా అట్లుంటదని మాధవిలత మాట్లాడింది కూడా నీవద్దనే కదా. మరి ఈమె ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నది అంటారా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆ కేసును ఇంతింత పెద్దగా చేసుకుంటా సినిమా కంపెనీ వాళ్ళు వచ్చి సీఎంను కాల్చేదాకా తెచ్చిండ్రు కదా, అందుకోసమని అన్నదట. అన్నట్టు ఇంకో ముచ్చట ఏందంటే ముఖ్యమంత్రి గారే చూసుకుంటున్న చదువుల శాఖ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కడుహీనం అయిపోయి ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉండే పిల్లలు ఏం తక్కువ 50 మంది దాకా జీవోయినా పేరుకు మెస్సు ఛార్జీలు పెంచినాం, మెనూల మార్పు తీసుకొచ్చినాం అని చెప్పి షెయి సర్కార్ వాళ్ళు చేతులు దులుపుకుండ్రు. మరి చచ్చిపోయిన పిల్లల అవ్వయ్యలకు కూడా అల్లు అర్జున్ నుంచి రేవతి పానానికి పాయమాలు ఇప్పించినట్టే ఇందిరమ్మ సర్కార్ నుంచి ఇస్తామని ఎందుకు అంటలేరు? అంటే అడిగేటోళ్ళు లేకనా అంటుండ్రు తెలంగాణలకు ఎందుకు కాంగ్రెస్ ను ఏలువడ్లకు తెచ్చినాం అనుకునే జనము.